ఆంధ్రప్రదేశ్కి అత్యంత ముఖ్యమైన చర్చ 28వ తారీఖు అసెంబ్లీలో జరుగుతుంటే వైసీపీ నాయకులు మాత్రం ఆ దరిదాపుల్లో ఎక్కడా కనపడలేదు. ఎందువల్ల అనుకోవచ్చు అంటారు? రాష్ట్ర రాజధాని మీద తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించే క్రమంలో దాని మీద మాట్లాడాల్సిన సందర్భంలో ఈ వైసీపీ నాయకులు ఎందుకు రాలేదంటారు అసెంబ్లీకి? మరి వాళ్ళు ఉందే 11 మంది సభ్యులు. 11 మంది సభ్యులు ఒక తాటి మీద లేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మైక్ ముందు ఏదో మాట్లాడతాడు. ఆ మాట్లాడే స్క్రిప్ట్ కూడా 4 మాట్లాడినా సరే స్క్రిప్ట్ చూసి వాళ్ళు మాట్లాడాల్సిన తప్ప నుంచి స్వతహాగా దాని గురించి అవగాహన తెలుసుకొని మాట్లాడేటువంటి విధానాలు ఎక్కడా లేదు. కాబట్టి వాళ్ళు కూడా 11 మందిలో 10 మంది కూడా వీళ్ళు ఒకళ్ళ మీద ఒక తాటి మీద లేకుండా ఎవరు ఇష్టం విధంగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి రావడానికి ధైర్యం చాలక ప్లస్ మొహం చెల్లక రావట్లేదు అంతే. అంటే ఇక్కడ రాష్ట్ర రాజధానికి సంబంధించిన చర్చ కదండి, అసలు రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే చర్చ కదా. దీని మీద కూడా మాట్లాడటానికి రాకపోతే ఎలా అనుకోవచ్చు అంటారు? అసలు వాళ్ళు అనుకూలమో లేదంటే ప్రతికూలమో, తిరస్కరిస్తున్నారో అనుమతిస్తున్నారో తెలియని పరిస్థితుల్లో ఉంది కదా. మరి రేపు మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది కాదు రాజధాని అని చెప్పి మళ్ళీ వాళ్ళు తీర్మానం చేయడానికి గ్యారంటీ ఏముందనుకోవచ్చు అంటారు? వాస్తవంగా వాళ్ళు 3 రాజధానులు అని చెప్పేసి ఆట మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా మన అమరావతి మీద వాళ్ళకి ఒక చిన్న చూపు ఉంది. దీన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి వ్యవహారం కాబట్టి మనం కానీ దీన్ని ఏమాత్రం కానీ కొద్దిగా ప్రోత్సహిస్తే పేరు చంద్రబాబు నాయుడు గారు వచ్చింది తప్ప మనకేం రాదనే ఉద్దేశం అక్కస్తో వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ మైండ్లో ఉన్నారు. 3 రాజధానులు అని చెప్పిన దగ్గర నుంచి పబ్లిక్లో కూడా ఎవరు కూడా అంత ఆసక్తికరంగా లేరు. పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఆల్రెడీ కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి అక్కడ నిరుత్సాహంతో ఆగిపోయి కొన్ని బిల్డింగ్లు శిథిలావస్థ చేరిపోయి ఉన్నాయి. మళ్ళీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఈ రోజున అమరావతి చూడటానికి ఎవరైనా వెళ్ళండి, అక్కడ చూసినటువంటి పనులు చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. రాజధాని అంటే ఇక్కడే ఉంటుంది, ఇలాగే ఉంటుంది. 33 రోడ్లని అనుసంధానం చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి రాజధాని రావడానికి మంచి అవకాశం ఉన్నటువంటి డబుల్ రోడ్స్ తోటి చాలా సుందర నందనంగా వరంగా చేస్తా ఉన్నారు. కనీసం ఒక 2000 ప్రొక్లైన్లతో వాళ్ళ పని జరుగుతూ ఉంది. కనీసం ఒక 4000 లారీలతో అక్కడ పని జరుగుతూ ఉంది. కొన్ని లక్షల మంది జనాభాతో పనిచేస్తా ఉన్నారు. అక్కడ రాజధాని పనితనం ఇలా ఉంటుందా అన్నటువంటి చందాగా జరుగుతూ ఉంది. మరి మీ వైసీపీ నాయకులకి మీ కళ్ళకి అది కంటి కనపట్లేదేమో, కానీ మీరు ప్రతిపాదించేటువంటి మీ మనసులో ఒకటి ఉంది, 3 రాజధానులు కావాలని. కానీ అది జరగని పరిస్థితి. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు కూడా డెవలప్ చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, జరుగుతూ ఉంది. మీరు వచ్చి సంఘీభావం తెలిపితే పబ్లిక్లో మీకు కొద్దిగా ఇమేజ్ ఉంటుంది. కానీ మీకు ఆ ఇమేజ్ లేదు కాబట్టి మీరు డ్యామేజ్లో ఉంటారు. ఇక్కడ ప్రధానంగా చూస్తే మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మేము అడ్డమో కాదు నిలువు కాదని ఒక పక్క నుంచి చెబుతున్నారు. మరి వైసీపీ నాయకులు నిన్న పేరు నాని మాట్లాడుతూ దీంట్లో దోచుకోవడం కోసమే ఇది కొత్త నాటకం వేస్తున్నారు, ఇప్పటికిప్పుడు తీర్మానం చేయాల్సిన అవసరం ఏముంది అంటే పేరుని నాని మాట్లాడుతున్నారు. ఎలా చూడాలంటారు? వీళ్ళకే ఐకమత్యత లేకపోతే ఎలా చూడాలంటారు? సజ్జల రామకృష్ణ గారు చెప్పింది నమ్మాలా, లేదంటే కనుక పేరు నాని మాటలు నమ్మాలనుకోవాలంటారా? ఇక్కడ వాళ్ళంతా గ్లామరర్స్ అంటారు. అంటే ఏంటంటే నువ్వు ఒక రకంగా మాట్లాడు, నేను ఒక రకంగా మాట్లాడతా, కానీ ఏది మాట్లాడినా సరే అల్టిమేట్గా చివరికి వచ్చేసరికి రాజధాని మాత్రం పూర్తవడానికి వాళ్ళకి ఇష్టం లేదు. సస్యమేరా పేరు నాని గారు చెప్తా ఉంటారు అప్పుడప్పుడు మాటలు పడి, మేము అన్నిటికీ మేము సిద్ధంగానే ఉన్నాం, మేము రాజధాని కట్టడానికి మాకు ఇబ్బంది లేదు అంటాడు. కానీ డొంక తిరుగు మాట అనమాట. పిల్ల గడ్డికి వస్తామనేటువంటి సామెతతోటి పేరు నాని గారు మాట్లాడిన మాటలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే మరీ దారుణం అనమాట. ఆయన చెప్పేటువంటి ప్రతి మాటకి 2 అర్థాలు ఉంటాయి. ఒకటి అటు ఉంటుంది, ఒకటి ఇటు ఉంటుంది. కానీ వాళ్ళంతా కూడా ఒక గ్లామర్గా ఒక టీమ్గా ఏర్పడి వాళ్ళందరూ వాళ్ళే ఎవరు చెప్పిన మాటలు వినకుండా వాళ్ళ గురుగారు అయినటువంటి మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలకి ఆ రూమ్లో వరకే మాటలు వింటారు తప్ప బయటకు వచ్చిన ఎవరు సొంతంగా వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు. అది మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని లక్షల మంది జనాభా చూస్తూ ఉన్నారు. ఈ రోజున రాష్ట్రం మొత్తం కూడా మీరు మాట్లాడే ప్రతి మాట కూడా వాళ్ళు వింటా ఉన్నారనే ఆలోచన ఏమాత్రం కలగట్లేదు. కాబట్టి వాళ్ళు 3 రాజధానుల గురించి మాట్లాడతారు తప్ప రాజధాని అమరావతి అనే మాట నోట్లోంచి రాలేకపోతుంది అంతే. ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారి ముఖార విందం చూసి పెట్టుబడులు ఏమన్నా వస్తున్నాయా, అవన్నీ నేను తెచ్చిన కంపెనీలే అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్, ఆ స్టేట్మెంట్ని ఎలా చూడాలంటారు? మరి అసలు ఎక్సలెంట్ అండి ఈ మాట మాత్రం. ఎందుకంటే కియా వాళ్ళ అయ్యా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అయ్యా రాజశేఖర గారి అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాడు. కానీ 2014-19 గవర్నమెంట్లో నారా చంద్రబాబు నాయుడు గారు కియా సంస్థను తీసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా శంకుస్థాపన చేసి అక్కడ ఫ్యాక్టరీ రన్ చేయడం జరిగింది. దాని ద్వారా వచ్చినటువంటి ప్రతిఫలాలని మా నాన్న తెచ్చాడు, నేను తెచ్చాను, ఏంది బొల్లి కబురు మాటలు జనాలు వింటున్నారనుకుంటున్నారా లేకపోతే మర్చిపోయారనుకుంటున్నారా? మీరు అనుకుంటున్నారేమో. మీరు మాట్లాడే ప్రతి మాట వెనక పబ్లిక్ ఆచితూచి అడిగేస్తున్నారు, వింటున్నారు. మీరు మాత్రం ఆచితూ అడిగేట్లా ఎట్టబడితే బురదలో కాలేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది మీరు మంచి మాట్లాడుతున్నారా, మధ్యరేఖను మాట్లాడుతున్నారా అని చెప్పేసి. అంటే కంపెనీలు వెళ్ళిపోతేనేమో చంద్రబాబు నాయుడు గారిని చూసి వెళ్ళిపోయినాయి అంటున్నారు. వచ్చిన కంపెనీలు ఏదైనా కొత్త కంపెనీలు పెట్టుబడితే మాత్రం చంద్రబాబు నాయుడు గారి ముఖం చూసి ఏమన్నా వచ్చినాయా అని మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అయితే కనుక నేనే మాట్లాడి తీసుకొచ్చానని చెప్పి గొప్పగా చెబుతున్నాడు. ఎలా చూడాలంటారు ఇదంతా? దావోస్ వెళ్ళాడు,
5 నిమిషాలు మాట్లాడలేకపోయాడు. ఈయన కంపెనీలు తెచ్చా అంటే జనం నమ్ముతారు. ఇక్కడ నీకు ఇంగ్లీష్ రాదు, తెలుగు అంతకన్నా రాదు, స్క్రిప్ట్ కూడా 2 నిమిషాలు మాట్లాడంటే స్క్రిప్ట్ పేపర్ మీద చూసుకునేటువంటి మాట్లాడి నువ్వు ఒక ముఖ్యమంత్రిగా చేశావు. మా కర్మ కొద్దీ దొరికావు, ఆ 5 ఏళ్ళు భరించారు. ఇక రాష్ట్రంలో కూడా ఎవరు కూడా మళ్ళీ నేను ముఖ్యమంత్రిగా స్వీకరించడానికి ఎవరు లేరు నాయన, నీ ముఖం చూసి ఎవరు ఇక్కడ పెట్టుబడి పెడతాం రాలేదు, వచ్చిన వాళ్ళందరూ రివర్స్ టెండరింగ్ అని చెప్పి పెట్టి నాశనం చేసి వాళ్ళందరినీ పంపించావు. మళ్ళీ ఇప్పుడు ఎవరైతే ఒక అమరావతికి రాజధానికి ఒక మార్గదర్శకుడు ఉన్నాడో చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఫేస్ వాల్యూ చూసి, ఆయన చెప్పేటువంటి మాటలను చూసి, ఆయన చేసేటువంటి డెవలప్మెంట్ చూసి వస్తున్నారు తప్ప నీ మాటలు వాళ్ళ మాటలు మాయ మాట చెప్తే వచ్చేటువంటి పరిస్థితులు ఎవరు లేరు. నేను సంవత్సరంన్నర తర్వాత పాదయాత్ర చేస్తాను, పాదయాత్రలో ప్రతిరోజు సినిమా చూపిస్తాను చంద్రబాబు నాయుడికి. ఇది జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న స్టేట్మెంట్. ఏంటంటారు ఈ సినిమాల గోల? ఏం లేదంటే పోయినసారి వచ్చాడు, అందరిని పట్టుకున్నాడు, నుదుటి మీద ముద్దులు పెట్టాడు, తల నురిమాడు, వెనకమా చేతులు వేసాడు. ఇవన్నీ చూసి పబ్లిక్ ఏమనుకున్నారంటే అమ్మో రాజశేఖర కంటే గొప్పగా పరిపాలిస్తాడు ఇతను అని చెప్పేసి నమ్మి ఆ రోజున ఓట్లేశారు. కానీ 5 ఏళ్ళు జరిగినటువంటి పరిపాలనలో అర్థమైంది ఏంటంటే ఈ చేతులు పెడతానికి ముద్దులు పెడతాను తప్ప పరిపాలన చేయడం పనికిరాడని చెప్పేసి అర్థమైపోయింది. నువ్వు మళ్ళీ పాదయాత్రగా చేస్తే చెప్పుతో కొడతారు జనాలు. ఇది మాత్రం 100% వాస్తవం. మీరు అనుకున్నారు చూసారా, ఎలక్షన్ ముందు ఒక రాయి వేసుకొని ఆ రాయి టీడీపీ వాళ్ళు వేశారు, కూటమి ప్రభుత్వం వాళ్ళు వేశారని చెప్పారు చూసారా, అది 100కి 100% మీరు ఆ గేమ్లోని ఈ పాదయాత్రలో చేస్తూ ఉంటారు, జనం అందరూ చూస్తూ ఉంటారు. కాబట్టి మీ పాదయాత్ర అనేది అది ఒక కుంటి యాత్ర తప్ప పాదయాత్ర కాదని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఆయన మాటకుందలో ఒకసారి సినిమా చూపిస్తాను, నేను వస్తే 2.0 పరిపాలన ఉండిద్ది రప్పా రప్పా అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యల కార్యక్రమమే ఎందుకు చేస్తున్నారు అనుకోవాలంటారు? రాష్ట్రంలో అల్లకొల్లాలు సృష్టించాలంటే సామరస్యంగా మాట్లాడితే ఎవరు కూడా స్పందించరు. దానికి అనుకూలంగా ఎవరైనా సరే రివర్స్లో మాట్లాడితే ఎవరికి ఒకటికన్నా కొద్దిగా పోషణ పుట్టుకొచ్చుది. కాబట్టి అల్లర్లు సృష్టించడానికే ఇది ఒక కారణం తప్ప అల్లర్లు సృష్టించకుండా ప్రశాంతమైన పరిపాలన సాగించాలనే ఆలోచన వాళ్ళకి లేదు. ఉంటే ఆ విధంగా రపారప పప ఎవడు కొయ్యకుండా ఉంటాడు, ఎవడికి పని చేతిలో వస్తే ఒక 5 వస్తే వాడే వస్తాడు. కానీ మీరు అనుకుంటున్నారు మేమే వస్తే వస్తామని, ఎప్పటికీ మమ్మాటికి అది జరగదు. ఎవరి చేతిలో కత్తి ఉంటే వాడే కోస్తాడు. మీరు అనుకుంటున్నారు మేమే వస్తాం మీరు వచ్చారు, మీరు ఎప్పుడు రావాలా, మీరు ఎప్పుడు కొయ్యాలా, మేము ఎప్పుడు ఎవరిని కూడా కోస్తాము రపారప పప మేము అలా ఎందుకని అనలేదు. పరిపాలన ఏ విధంగా ఉంటుందో ప్రజలకు అర్థమయ్యే విధంగా రీతిలో చెప్తూ ఇక్కడ డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుందో కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తూ ఉంటే మా యొక్క కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం.